యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం ఎన్టీఆర్ సేవ స్ఫూర్తికి నివాళులు అర్పించడమే కాక ఎందరో జీవితాలలో వెలుగులు నింపుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం స్థానిక గంగిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ శిబిరం ఏర్పాటు చేయగా చీఫ్ విప్ జీవీ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణదానం చేయండి అన్న నినాదంతో యువత ఎన్టీఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం అంటే మీరు దానం చేసిన రక్తం ద్వారా ప్రమాదంలో ఉన్న వారికి, శస్త్రచికిత్సలు అవసరమైన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త జీవితాన్ని అందించడమే అన్నారు. రక్తదానం ఎంతో మానవత సేవ అని, దీనివల్ల దాతకు కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 405 మందికి పైగా యువకులు శిబిరానికి హాజరై రక్తదానం చేయగా యువతను అభినందిస్తూ ప్రాణదాతలుగా నిలిచిన వారిని ప్రశంసించి సర్టిఫికెట్లను అందజేశారు. బీసీల కోసం, దళితుల కోసం, ఎస్టీల కోసం, ముస్లిం మైనారిటీ సోదరుల కోసం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తుందని అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అందరికీ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు వారికి అభివృద్ధి ఫలాలు అందించాలని తెలుగుదేశం పార్టీని పెట్టిన విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాక పేదవాడికి న్యాయం జరిగింది. పక్కా శాశ్వత గృహ నిర్మాణం, పేదవాడికి ఇల్లు వచ్చిందంటే దానికి కారణం అన్న ఎన్టీ రామారావు గారు. ఆడపడుచులకి ఆస్తి హక్కు వచ్చిందంటే కారణం అన్న ఎన్టీ రామారావు గారు. అట్లాగే జనతా వస్త్రాలు ఇవ్వడం, పేదవాడి ఆకలి తీర్చడం కోసం కిలో ₹2 బియ్యం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెడితే ఈ రోజు దేశంలో అన్ని చోట్ల పేదవాడికి ఆకలి తీర్చడానికి బియ్యాన్ని ఇస్తున్నారు. అలాగే శాశ్వత గృహ నిర్మాణం ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందంటే కారణం అన్న ఎన్టీ రామారావు గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కిలో రూపాయికే బియ్యాన్ని అందిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నటువంటి మహానుభావుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగువాడి ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు అన్ని పార్టీలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ స్థాపించి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు, గౌరవాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అనేక మంది యాంటీ కాంగ్రెస్ నుండి యోధుల్ని ప్రధానమంత్రులుగా తీసుకొచ్చారు. విపి సింగ్ కావచ్చు, అట్లాగే కర్ణాటక నుండి అనేక మందిని వారు అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాక నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి యాంటీ కాంగ్రెస్ నుండి ప్రధానమంత్రులు చేసిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అలాగే ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు అయితే ఈ రోజు తెలుగు వారి యొక్క ఆత్మ స్థైర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్టీ రామారావు గారి ఆశయాలను ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ఎన్డీఏ పాలనలో ఎన్టీఆర్ గారి ఆశయాలను సాధిస్తూ పేద ప్రజలకి బియ్యాన్ని అందించడం, పక్కా ఇల్లు నిర్మాణం చేయడం లక్షలాది మందికి ఈ రోజు రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం. అట్లాగే సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా అందించి ఎన్టీఆర్ కి ఘనమైన నివాళులు అర్పించారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. మన చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, రైతులకు 20,000 రూపాయలు అందించడం, తల్లికి వందన పథకం, ప్రతి బిడ్డ చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు అందించడం, ఈ పథకాలకి 70,000 కోట్ల రూపాయలు ఈ రోజు మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిందంటే మనందరం గర్వపడాలా. పేదలకి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మనందరం సంతోషపడాల్సినటువంటి అవసరం ఉంది. 18 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పేదలకి పూర్తి చేసి ఈ రోజు 5 లక్షల ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. 20 లక్షల మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించాలి, అన్న ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించాలని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. చంద్రబాబు గారు ఒక పక్క, లోకేష్ గారు ఇంకో పక్క దేశ విదేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చారు.